అర్జునుడి బల పరాక్రమలను వివరించడం వలన వీడు మనసు బాగా బలహీనమైంది. ధర్మరాజుకిచ్చిన మాట నెరవేర్చుకున్నట్లే అనుకున్నాడు. తనను కాకితోనూ అర్జునుడిని హంసతోనూ పోల్చడం కర్ణుడికి కోపానికి కారణమైంది. అతడిక సహించలేక, నీచుడా, నన్ను ఇలా నీచంగా పోలుస్తావా? అయినా నీచులకు నీచమైన మాటలే కదా వస్తాయి. అర్జునుడి పరాక్రమం గురించి నిన్ను అడిగానా? అనవసరంగా అర్జునుడిని పొగిడి మిత్రుడైన నాకు ద్రోహం చేస్తావా? యుద్ధములో శత్రుపక్షమును పొగిడి వారిని క్షమించకూడదు. సుయోధనుడు నిన్ను నాకు సూతుడుగా నియమించాడు కనుక ఊరుకున ఉన్నా. సుయోధునితో నా మైత్రి లోకోత్తరమైనది. నీవు నాకు బద్ధ విరోధివి. నీకు బాధ కలిగించేలా, సుయోధనుడికి ఆనందం కలిగించేలా నేను అర్జునుడిని గెలుస్తాను. నా రథము భూమిలో కూరుకుపోక నిలిచిన అర్జునుడిని గెలుచుటకు నాకు అసాధ్యము కాదు అన్నాడు. శల్యుడు నవ్వి, కర్ణ, ఏలనయ్యా ఈ వ్యర్థ ప్రేలాపనలో నీలాంటి కర్ణులు 1000 మంది అయినా అర్జునుడిని గెలవలేరు అన్నాడు. కర్ణుడు కోపాన్ని నిగ్రహించుకోలేక, శల్య, ఒకరోజు ఒక బ్రాహ్మణుడు బాహ్లీక దేశస్థులు మద్యపాన మదోన్మత్తులని, మాంసభక్షకులని, దిగంబరంగా దురాచారాలు చేస్తారని నిందించాడు. వారికంటే మద్ర దేశస్థులు అవినీతి పరులని పేర్కొన్నారు. అలాంటి వారికి రాజువైన నీవు నోరు మూసుకు ఉండటం మంచిది అన్నాడు. శల్యుడు, కర్ణ, నీ గురించి తెలియనిదా? భీష్ముని చేత నీవు అర్ధరథుడు అనిపించుకోలేదా? అంగదేశంలో జనులు ఆడవాళ్లను అమ్ముకుంటారట కదా. అలాంటి వారికి రాజువైన నీవు నన్ను అంటావా? ఒకరిని అనే ముందు తమ తప్పు తాము తెలుసుకొనుట మంచిది అన్నాడు. వారి వివాదము విన్న సుయోధనుడు వారి వద్దకు వచ్చి సముచిత మాటలతో సర్ది చెప్పి ఇరువురును యుద్ధోన్ముఖులను చేశాడు. శల్యుడు, కర్ణ, నీవు అర్జునుడిని జయించినచో నీవే మహారాజువు. మనకు ఈరోజు దుశ్శకనము కానవస్తున్నాయి. యుద్ధము ఘోరంగా జరగబోయేలా ఉంది కర్ణ. అదుగో అర్జునుడి కపిధ్వజము, అర్జునుడి త్రిగర్త వీరులను చీల్చి చెండాడుతున్నాడుక. ఎందుకైనా మంచిది అర్జునుడి గెలుస్తానని మనం అనుకొని సంతోషిద్దాం. పెద్దగా అరుపు పోతుంది. అర్జునుడి గెలుచుట ఇంద్రుడికైనా సాధ్యము కాని పని. కర్ణ, అటు చూడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, ఉప పాండవులు హరివీర భయంకరులై ఎలా వెలిగిపోతున్నారు. ఎంతైనా పాండవులు ధర్మపరులు కదా, కనుక ధర్మం ఎప్పుడు వారినే వర్తిస్తుంది అన్నాడు. కర్ణుడు బదులు చెప్పలేదు. సుయోధనుడు యోధులను చూసి, యోధులారా, మీ బల పరాక్రమం చూపు సమయం ఆసన్నమైంది. అందరూ ప్రాణాల మీద ఆశ విడిచి యుద్ధము చెయ్యండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి అన్నాడు. అశ్వత్థామ, నా తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుని చంపి కాని ఈ కవచమును విప్పను. భీమార్జునులు అడ్డు వచ్చిన వారిని సంహరించి దృష్టద్యుమ్నుడిని చంపుతాను అన్నాడు.